వెల్కమ్ బ్యాక్ ది రాయగడ రైడర్ తెలుగు బ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు అయితే మనం రాయగడ శ్రీ మజ్జిగవరం తల్లి టెంపుల్కి అయితే వచ్చామండి. ఫ్రెండ్స్, మనకి గర్భగుడిలోకి అయితే కెమెరా అయితే అలవ్ లేదండి, అందుకే ఎక్కడే దర్శనం చేసుకోండి ఆ తల్లిని. సండే అయితే ఇలాగ మనకు ఉండదండి, చాలా ఎక్కువ రద్దీ ఉంటుంది, భక్తుల రద్దీ అయితే. ఎందుకంటే చాలా ఊర్ల నుంచి అయితే చాలా ఎక్కువ జనం వస్తారు. ఆంధ్ర నుంచి అయితే ఇంకా చాలా ఎక్కువ మంది వస్తారు. ఎక్కడైతే దీపం పెట్టి ఆ తల్లి దర్శనం కోసం అయితే వెళ్తున్నానండి. మనకి నార్మల్ డే కావడంతో భక్తుల రద్దీ అయితే అంతగా లేదండి. అదే సండే అయితే చాలా అంటే చాలా ఎక్కువ జనం ఉంటారు. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ఎత్తడి గుర్రం ఉంది చూసారా? ఈ గుర్రం మీదే రాత్రులు అమ్మవారు రాయగడ మొత్తం సంచరిస్తారని కాపలాగా ఒక కథనం అయితే ఉందండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చాక మనకి అమ్మవారి పాదాలు అయితే ఉంటాయి. ఇక్కడైతే అమ్మవారి పాదాలు దర్శించుకొని ఇంకా బయలుదేరదాం. ఇక్కడ వినాయక స్వామి ఉన్నారు చూడండి, దండం పెట్టుకుని అందరూ ఆ తల్లి పాదాలని అందరూ దర్శించుకోండి. ఫ్రెండ్స్, మనం స్వచ్ఛమైన మనసుతో ఆ మజ్జిగరం తల్లి దర్శనంకి వచ్చామంటే ఖచ్చితంగా మన కష్టాలను తీరుస్తారని చాలామంది భక్తులు నమ్మకం అండి. చాలామంది అయితే జరిగాయని కూడా చెప్పుకుంటుంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అయితే కొంచెం ముందుకు వెళ్దాం. మనకి ఒక పిక్నిక్ స్పాట్ అయితే ఉంది చూడండి, చూస్తున్నారు కదా. ఇదైతే మనకి బయట ఊర్ల నుంచి చాలామంది వస్తుంటారు కదా, వాళ్ళ కోసం మనకి ఇక్కడ అన్ని విధాలుగా సౌకర్యాలు అయితే చేశారు చూడండి. ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి, ఇంకా అటువైపు అయితే వండుకోవడానికి, పిల్లలు ఆడుకోవడానికి అన్ని విధాలుగా చాలా అంటే చాలా సౌకర్యంగా తయారైతే చేశారు చూడండి. పిల్లలు ఆడుకోవడానికి పులి బొమ్మలు, ఏనుగు బొమ్మలు, ఇలా చాలా విధాలుగా అన్నీ అయితే చేశారు. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే ఇవాళ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్